హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ వేసవిలో అమ్మమ్మ ఇల్లు. వేసవి సెలవులు మొదలయ్యాయంటే మా ఇంట్లో ఒకే ఒక చర్చ మొదలయ్యేది. అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్దామనే ప్రశ్న. బ్యాగులు సర్దుకోవడం, అమ్మ చేసిన పులిహోర పొట్లాలు కట్టుకొని ఆ చక్కని రైలు ఎక్కి ఆ ప్రయాణం ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. రైలు దిగి గ్రామానికి వెళ్ళే బస్సు ఎక్కే సమయంలో ఆ చిరుతిండ్లు కొనిపెట్టే వరకు అమ్మని వదిలేవాళ్ళమే కాదు మేము. ఆ ప్రయాణమే ఒక పండుగలా ఉండేది. అమ్మమ్మ ఊరు దగ్గర వస్తుంది అని తెలియగానే గట్టిగా బస్సులో లేచి అరిచేవాళ్ళం. ఆ అరుపులకి అందరూ మా వైపే తిరిగి చూసేవారు. పక్కన పచ్చని పొలాలు, గాలిలో పశువుల గంటల శబ్దం, మరియు మట్టి రోడ్లు. ఆ ప్రకృతి, ఆ పల్లెటూరు, ఆ సువాసనే ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. బస్సు దిగగానే తలుపు దగ్గర నిలబడి ఎదురుచూసే అమ్మమ్మ ప్రేమ. అది ఎంత విలువ ఇచ్చినా తిరిగి రాదండి. తాతయ్యతో ఊరు మొత్తం తిరిగేవాళ్ళం. మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా స్నేహితులతో ఆటలు ఆడేవాళ్ళం. తొక్కుడు బిళ్ళలు, సైకిల్ టైరుతో పరుగు పందాలు, దాగుడు మూతలు ఇలా ఒకటి కాదులేండి. మా అరుపులు, మా గోలతో ఆ పల్లెటూరే రచ్చరచ్చ చేసేవాళ్ళం. అమ్మమ్మ ఇంటి వెనుక ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. పొద్దున్నే తాతయ్య కర్రతో మామిడి పళ్ళను కోసేవాడు. అమ్మమ్మ మామిడి పళ్ళను కోసి కారం, ఉప్పు వేసి మాకు ఇచ్చేది. ఆ రుచి ఈరోజు ఇన్ని ఐస్ క్రీంలు తిన్నా రాదు అండి. రాత్రి అయితే ఇంటి మేడపైకి వెళ్ళి చాపలు వేసుకుని అందరం వరుసగా పడుకునేవాళ్ళం. ఆకాశంలో నక్షత్రాలు, చల్లని గాలి. అప్పుడే మొదలయ్యింది మా కథల వరద. మా అమ్మమ్మ కథలు చెప్పడం మొదలుపెట్టింది. పేదరాశి పెద్దమ్మ కథలు మేమంతా నోరు తెరిచి వినేవాళ్ళం. అమ్మమ్మ చేతిని గట్టిగా పట్టుకొని నిద్రపోవడం మాకు అలవాటు. మా వేసవి సెలవులు సాగుతూ ఉండగా ఒకరోజు మధ్యాహ్నం వడగాలి చాలా బలంగా వీచింది. పక్షులు నీడ కోసం తడబడుతున్నాయి, నీటి కోసం వెతుక్కుంటున్నాయి. రాము అమ్మమ్మతో ఇలా అన్నాడు. అమ్మమ్మ, సూర్యుడు ఎందుకు ఇంత కోపంగా మండుతున్నాడు అని అమాయకంగా అడిగాడు. అమ్మమ్మ నవ్వి ఇలా అంది. బంగారం, సూర్యుడు కోపంగా కాదు, మనకి ఒక పాఠం నేర్పించాలని అనుకుంటున్నాడు అంది. ఏంటి అమ్మమ్మ ఆ పాఠం అన్నాడు. నీరు, చెట్టు చాలా విలువైనది. చెట్టు నీడనిస్తుంది, నీరు మన దాహాన్ని తీరుస్తుంది అని అమ్మమ్మ చెప్పింది. ఆ మాటలు రాముని హృదయంలో నాటుకుపోయాయి. మరుసటి రోజు స్నేహితులందరితో కలిసి చిన్న చిన్న మొక్కలు నాటాడు రాము. ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ఇలా కనీసం 5 చెట్లు అన్నా నాటి మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనుకున్నాడు రాము. గ్రామంలోని పెద్దలందరూ చూసి చాలా సంతోషించారు. అమ్మమ్మ కళ్ళలో కూడా ఆనంద బాష్పాలు మెరిశాయి. సంవత్సరాలు గడిచాయి. ఆ గ్రామం ఇప్పుడు పచ్చని చెట్లతో నిండిపోయింది. వేసవి ఇంకా వస్తుంది, సూర్యుడు ఇంకా ఎక్కువే మండుతున్నాడు. కానీ ఆ గ్రామంలో నీడ ఉంది, చల్లని గాలి ఉంది, చెరువులో కూడా నిండుగా నీరు ఉంది. ఇవి అంతా రాము స్నేహితులు నాటిన చెట్ల వల్లనే సాధ్యమయ్యింది. ఒకప్పుడు వడగాలి వేడిగా ఉండేది. ఇప్పుడు అది చెట్ల మధ్య గాలి వీచే సంగీతంలా మారింది. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అంటే ఇదేనేమో. రాము ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు. పట్టణంలో ఏసీ గదులు, ఫ్రిడ్జ్‌లో చల్లని నీళ్లు కూడా ఉన్నాయి. కానీ వేసవిలో అమ్మమ్మ ఇంటికి వెళ్తే వచ్చే ఆనందం ఇప్పుడు రాముకి దొరకట్లేదు. సెలవులు కేవలం విశ్రాంతి కాదండి. మనుషుల మధ్య సంబంధాలను, ప్రేమని బలపరిచి ఒక మంచి సమయం. మీరు కూడా వేసవి సెలవుల కోసం మీ చిన్నప్పుడు ఇలానే ఎదురు చూసేవాళ్ళా? కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.